మిత్రులందరికీ నమస్కారం. పావుతర్తి యాదవండి డ్రైవర్ పోస్టులు గవర్నమెంట్ జాబులు సెంట్రల్ గవర్నమెంట్ డ్రైవర్ జాబులు కావాలని చూస్తుంటే ఈ వీడియో మీకోసమే. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ కమ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి పోస్టు రిలీజ్ అయింది. ఇది డ్రైవరు పోస్టులు. అయితే దీంట్లో ఆన్లైన్లో పోయి మనం అప్లై చేసుకోవాలంటే www.mha.governmentin అని దీంట్లో వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఆఫ్ ద పోస్ట్, ఈ పోస్ట్ గురించి వివరణ చెప్దాం. ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్. క్లాసిఫికేషన్ జనరల్ సెంట్రల్ సర్వీస్, ఇది గ్రూప్ సి. అయితే దీని లెవెల్ 3 ఉంటుంది. 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది మన బేసిక్ పే అనేది. ఇంచుమించుగా 40,000 శాలరీ వరకు అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అనేది బేసిక్ పేలో 20% ఎక్స్ట్రాగా ఇస్తారు మనకు. దెన్ వచ్చేసి ఇది గౌట్ అలవెన్సెస్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఇక్కడ డ్యూటీ హాలిడేస్ సబ్జెక్ట్స్ టు ద సెల్లింగ్ 30 days హాలిడేస్ వరకు ఉంటాయి. 30 days. మెట్రికులేషన్ పాదతరగతి పూర్తి చేసి ఉండాలి. రికగ్నైజేషన్ బోర్డు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి లైట్ వెహికల్ ఉండాలి, LMV లైట్ వెహికల్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ద మోటార్ మెకానిజం, మోటార్ వెహికల్ అంటే కారు గురించి కానీ వీటి గురించి కొంత నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మీరుగానే దాన్ని రిపేర్ చేసేటువంటి సత్తా మీ లోపల ఉండాలని చెప్పేసి ఈ నోటిఫికేషన్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ 1 year. మనము డ్రైవింగ్ లైసెన్స్ తీసిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ వాల్యూ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ సైకిల్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేషన్ 5 years. SC ST వాళ్ళకి 5 years ఉంటుంది. బై 3 years ఆఫ్ OBC క్యాండిడేట్. SC ST వాళ్ళకు 5 సంవత్సరాలు సడలింపు అని అంటే 27 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. తర్వాత 5 సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు SC ST వాళ్ళు. OBC వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాల వరకు మనకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 3 years రెగ్యులరేషన్ ఇది అయిపోయిన తర్వాత ద ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 35 years ఆఫ్ జనరల్ క్యాండిడేట్స్, 38 years ఆఫ్ OBC, 40 years ఆఫ్ SC ST ఇన్ కేస్ ఆఫ్ విండో. మీరు ఒకవేళ డైవర్స్ తీసుకున్న ఆడవాళ్ళు అయితే, భర్త చనిపోయిన వాళ్ళు అయితే 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ద ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ ఫర్ ద ఎక్స్ సర్వీస్మెన్ ఫర్ ద గౌట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద రికార్డ్స్ అండ్ ఇష్యూడ్ బై ద టైమ్ టు టైమ్. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు మాత్రము వీళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే సర్వీస్ చేసారో అన్ని సంవత్సరాల వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, నోట్ నెంబర్ 1. ద పోస్ట్ SAMT ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ ద సూటబుల్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. ఏదైనా ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేయడానికి లేదు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ లేబుల్ టు చేంజ్. ఇవి ఎన్నైతే పోస్టులు 455 పోస్టులు ఏమో ఉన్నాయి కదా, ఈ పోస్టులు అనేది తగ్గచ్చు పెరగచ్చు. ఓకేనా. ద ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంటూ terms of age, educational qualification, caste category, etc. will be determined on the closing date. The candidates must possess the essential qualification as maintained above the table. In the final results must be before closing date. 28 డేట్ 9/25 లోపు మనం అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ OBC, SC ST EWS రిజర్వేషన్ గురించి ఇచ్చిండు. మనం కిందికి వెళ్తే ఇక్కడ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది దాని గురించి ఇచ్చిండు. డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, డివైడెడ్ ఇంటూ 5 parts. దీన్ని 5 రకాలుగా విభజించారు. ఇక్కడ వచ్చేసి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ 20 ఉంటాయి. బేసిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్, మనకు ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ గురించి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనం లైసెన్స్ తీసుకునేటప్పుడు నేర్చుకొని ఉంటాం, వాటికి సంబంధించిన 20 మార్కులు ఉంటాయి. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 20 మార్కులు ఉంటాయి. న్యూమరికల్, అనలైటికల్, లీగాలిటీ, లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్ అని వచ్చేసి 20 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్క్స్ ఫర్ ఈచ్ వాంగ్ ఆన్సర్ అని ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ ఇవి ఉంటాయి. ప్రాక్టికల్గా 50 మార్కులు, అంటే మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఈ మోటార్ మెకానిజం డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ అంటే మనకు వాళ్ళు 50 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ పెడతారు, ప్లస్ ఏదైనా
పార్ట్స్ ఇప్పి చెక్ చేయొచ్చు. మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందనేది వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు. సో మొత్తం కలిపి 150 మార్క్స్ ఉంటాయి. మెరిట్ తీస్తారు. ఈ మెరిట్ ఆధారంగా మనకు ఉద్యోగాలు వస్తాయి. మనకు సెంటర్ సిటీస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్, మనకి ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజముద్రట, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇక తెలంగాణకు వచ్చేసి చూస్తే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్. ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ ఇచ్చింది చూడండి నోట్ 3 Tier 1 ఎగ్జామినేషన్ మే బీ కండక్టెడ్ ఇన్ 1 or more shifts at 1 or more ఎగ్జామినేషన్ సెంటర్ వేర్ ద క్యాండిడేట్స్ ఆర్ లార్జ్ ఇన్ నంబర్. ఎక్కువ సంఖ్యలో కనుక ఎగ్జామ్ రాసే వాళ్ళ అభ్యర్థులు ఉంటే కనుక వాళ్ళు షిఫ్ట్ వైజ్ పెడతారు. ఒకరికి మధ్యాహ్నం ఉంటే ఒకరికి పొద్దున, ఆ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ అండర్ ద సబ్స్క్రిప్షన్ ఎట్ ద పర్టికులర్ సిటీ ద క్యాండిడేట్స్ మే బీ షిఫ్టెడ్ టు ద సమ్ అదర్ సిటీ. ఒకవేళ ఎక్కువ సెంటర్లో ఉండి షిఫ్ట్ వైజ్ కూడా కాకుండా ఉంటే వాళ్ళు ఇంకొక సెంటర్కి వాళ్ళే మారుస్తారు అన్నట్టు. నోట్ నెంబర్ 5 ఐబీ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సల్ ఎనీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ and add some other centers allowed the candidates to any center city other than the one opted by them its description depending on upon administrative feasibility. అయితే వాళ్ళు ఏ సెంటర్లోనే క్యాన్సిల్ చేయొచ్చు, ఆ సెంటర్ని క్యాన్సిల్ చేసి ఇంకో సెంటర్లో కూడా వేయచ్చు. వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. మొత్తానికైతే 10వ తరగతి చదువుండి మీకు డ్రైవింగ్ అనేది ఇంట్రెస్ట్గా ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సెంటర్స్ ఇచ్చిండు, ఆ సెంటర్లలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను స్లోగా చదువుతూ చెప్తున్నాను. మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేటివ్ ఏదైనా తట్టుకున్నది అని అంటే మాత్రం చెప్పండి. నేను మళ్ళీ డీటెయిల్గా చదివి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆన్సర్లు నేను చెప్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎప్పుడు అందుతూ ఉంటాయి. సో మీరు అన్ఎంప్లాయ్గా ఉండి ఎంప్లాయ్గా మారడం అనేది నా ధ్యేయం. సో అన్ఎంప్లాయ్గా ఉన్న యువతకు మంచి మార్గం చూపించడం అనేది నా ధ్యేయం కాబట్టి చేసుకోండి. ఓకేనా. ఇంకా మనం ఇప్పటికి వెళ్దాం. ఈ 28 ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందనంటే 6వ తారీఖు 9, 2025 రోజు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 28/9/25 వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్ ఉంటుందండి. దీన్ని తప్పకుండా మీరు చేసుకోవచ్చు. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయంటే రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ఐ అగ్రీ అండ్ రిజిస్ట్రేషన్ సైన్ అప్ బటన్ టు ప్రాసెస్ ఫర్దర్. For the detailed notification advertising, click here to read carefully before filling up the ఆన్లైన్ అప్లికేషన్. టు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంతకుముందు తరచుగా అడిగినటువంటి క్వశ్చన్ల గురించి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ అన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ద క్యాండిడేట్ షుడ్ బి కీప్ రెడీ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనం చూసుకోవాలి. వాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మనకు మొబైల్ నెంబర్ ఉండాలి, స్కానర్డ్ కాపీ ఆఫ్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో కూడా ఉండాలి. షుడ్ బి 50 to 100 KB ఉన్న ఫోటో మాత్రమే ఉండాలి. ఫార్మర్ 12 weeks. Candidates should be ensure that same photography is used throughout this recruitment process. 12 వారాల లోపు ఉన్నటువంటి ఈ ఫోటోలు మాత్రమే ఇక్కడ యూజ్ చేసుకోవాలి. స్కానర్డ్ సిగ్నేచర్ ఉంటుంది, అది కూడా 50 to 100 KB ఉంటుంది. వాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. వాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఇష్యూడ్ ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. సర్టిఫికేట్ మార్క్ షీట్, ఇది వాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఇష్యూడ్ బై సెంట్రల్ అని అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐడి ఉంటుంది కదా, అది పెట్టాల్సింది ఉంటుంది. సర్టిఫికేట్ మార్క్ షీట్ ప్రింటింగ్ టు 10th class 11 డిప్లొమా గ్రాడ్యుయేట్ ఎవరినైతే మీరు డిగ్రీ చేస్తున్నా ఇంటర్ చేస్తున్నా ఏదైనా కూడా 10th వరకు మాత్రం అడిగిండు క్వాలిఫికేషన్. ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఎలాంటివి ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. మీకు మోటా చెప్పింది ఏంటి, 10th class ఉండాలి, 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. అంతకంటే ఎక్కువ అంటే SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఉంటుంది, OBC వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఉంటాయి. ఇది మోటా గుర్తుంచుకోండి. ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీ ఏముంటుందని అంటే ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ 100 ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ 550 రూపాయలు ఉంటుంది. మొత్తం 650 రూపాయలు మనము కట్టాల్సింది ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా మనం వెబ్సైట్కి అయితే మనం ఎక్కడైతే ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్తామో అక్కడికి వెళ్ళి మనం 650 రూపాయలు ప్లస్ వాళ్ళకి ఏవైతే ఛార్జ్ చేసుకుంటారో మనకు అప్లై చేసినందుకు ఆ డబ్బులు ఇచ్చేస్తే మన అప్లికేషన్ అనేది పూర్తయిపోతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 28/9/25.
ఈ టైంకి అయితే ఈ డేట్కి అయితే మనకు ఇది క్లోజ్ అనేది అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు చెప్పిన. డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉండి డ్రైవింగ్ చేయాలనుకున్న వాళ్ళు, అది కూడా ఒక ఇంటెలిజెంట్ బ్యూరో కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకు జీతభత్యాలు చాలా అధికంగా ఉంటాయి. ఇప్పుడు 5 పే కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి మీకు నార్మల్గా పేమెంట్ వచ్చేసి 60,000 నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈజీగా. మీరు తప్పకుండా దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఫ్యామిలీస్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి. ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా మన డ్యూటీ పడవచ్చు సిటీలలో. సో మనకు 5 సిటీలు ఇస్తాడు. అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఏదో ఒక సిటీ మనకు పోస్టింగ్ ఇస్తాడు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో మన ఛానల్ అనేది సాధారణంగా నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది కాబట్టి మోటివేషన్గా కూడా మన ఛానల్ ఉపయోగపడుతుంది. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి అందరికీ ఉంటాను. మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.